మరి చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే కదా. అందుకే ఇట్టా ఇప్పుడు అందగాడు కాస్త జైల్లో ఆవిరైపోతున్నాడు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటే ఇంకో కేసు మెడకు చుట్టుకుంటుంది. ఇప్పటికే ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది. కానీ అంతలోనే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు ముందుకొచ్చింది. ఆ కేసులో కూడా ఇప్పుడు బెయిల్ వచ్చింది. అంతలోనే నకిలీ పట్టాల కేసు ముందుకొచ్చింది. బెయిల్ వస్తే ప్రశాంతంగా ఇంటికెళ్ళి మళ్ళీ జుట్టుకు రంగేసుకుని బంగాళాదుంపలా మారిపోదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా గల్లంత ఎట్టే ఉన్నాయి. పీటీ వారెంట్లతో పిసికి పానకం పిండేస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ వంశీ అరెస్ట్ అయ్యి 3 నెలలు అయిపోయింది. బాయిలర్ కోడిలా ఉండేవాడు ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిలే తయారయ్యాడు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి బెయిల్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇంతలోనే మరో పెద్ద కేసు మెడకు చుట్టుకుంది. అదే నకిలీ ఇళ్ల పట్టాల కేసు. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు వంశీ. మరే పోయిన 5 ఏళ్లు జగనన్న హయాంలో ప్రజలకు పంచిపెట్టిన ఇళ్ల పట్టాల్లో సగానికి సగం నకిలీ ఇళ్ల పట్టాలే. ఎన్నికల్లో ఓట్ల కోసం అసలు భూమి మీదే లేని స్థలాలను రికార్డుల్లో చూపించి దొంగ సర్వే నెంబర్లతో నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేయించి వాటిని జనానికి పంచారు.